అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది 1293 కోట్ల రూపాయలు మార్చిలోనే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు అప్పుడు విడుదల సమయం నుంచి ఎన్నికల పోలింగ్ వరకు ఈ డబ్బులు ఏ ఒక్క రైతుకి వారి ఖాతాల్లోకి జమ కాలేదు. కానీ ఏపీ ప్రభుత్వము ఎన్నికల కమిషన్ని ఈ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేయాలని, ఎన్నికల పోలింగ్ కంటే జమ చేయాలని ఎన్నికల కమిషన్ని అడగగా ఆ ఎన్నికల కమిషన్ అనుమతిని నిరాకరించడం జరిగింది. ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత ఈ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ చేసుకోవచ్చు అని ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో ఎన్నికలు ముగిసిన తర్వాత 16వ తారీఖు నుంచి ఈ డబ్బులు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పుడు ఒక 75% మంది రైతులకి ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ అవ్వగా అందులో ఇక 25% మంది మాత్రమే రైతులు పెండింగ్లో ఉండడం కూడా జరిగింది. ఇక ఆ పెండింగ్ 25% పెండింగ్ ఉన్న రైతులకి ముఖ్యంగా ఒక 5 జిల్లాల రైతులకి ఈరోజు పూర్తి స్థాయిలో ఈ డబ్బుల్ని జమ చేయాలని ఏపీ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను అవి ఏ జిల్లాలు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కితేనే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరొకటి ఖచ్చితంగా లైక్ చేస్తేనే ఈ వీడియోని యూట్యూబ్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2023 ఖరీఫ్కి సంబంధించి మిచాంగ్ తుఫాను అలాగే కరువు ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఎకరాల పంట అనేది నష్టపోవడం జరిగింది. ఎప్పుడు 2023 ఖరీఫ్ సీజన్లో ఆ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన డబ్బులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చి నెలలో అంటే ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే ఒక 10 రోజుల ముంద ఈ డబ్బులు మొత్తం 1293 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఇక ఈ డబ్బులు ఎన్నికల పోలింగ్ ముందే వారి ఖాతాల్లోకి జమ చేయాలని ఏపీ ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే 16వ తారీఖున డబ్బులు జమ అవుతున్నప్పటికీ ఒక 75% మందికి మాత్రమే 75% మందికి మాత్రమే రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. ఇక మిగిలిన 25% మందికి అలాగే పూర్తి స్థాయిలో ఒక 5 జిల్లాల రైతుల ఖాతాల్లోకి ఈరోజు జమ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. అవి ఏ ఏ జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ 5 జిల్లాలకి సంబంధించిన ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేది పూర్తి స్థాయిలో పెండింగ్ ఉన్న వారికి పూర్తి స్థాయిలో ఈ రోజు కంప్లీట్గా వారి ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ 5 జిల్లాల వారు ఎవరైనా ఉన్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 5 జిల్లాల రైతులకి ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు మీరు మీ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. పెండింగ్ ఉన్న రైతులు ఖచ్చితంగా మీకు ఈరోజు మీ ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు అనేది జమ అవుతాయి. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ, సున్నా వడ్డీ కానీ, రైతులకు సంబంధించిన ఏ పథకం సమాచారం మీకు కావాలన్నా కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ.